నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అఖండ 2 తాండవంపై కూడా అదే స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై రోజుకి ఒక రూమర్ బయటికి వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి వార్త వచ్చినా సోషల్ మీడియాలో తెగ అది హైలైట్గా మారుతోంది. అయితే ఈ సమయంలోనే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారట. వచ్చే షెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ ని చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ సినిమాని 14 లిస్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అలాగే నందమూరి తమ్మని ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు. అలాగే అందాల బ్యూటీ సంయుక్త మీనన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మరో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు నమోదు అయ్యాయి. దీంతో అఖండ 2 తాండవంపై ఊహించని రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సంచలనం సృష్టించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో గోల్డెన్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా మెరవనుంది. యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖండ 2 తాండవం కోసం బాలయ్య అభిమానులు కాదు, సాధారణ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెవర్ బిఫోర్ స్టైల్లో భారీగా టీజర్ మీద అంచనాలు పెంచేసింది. ఇప్పుడు మరో అప్డేట్ నందమూరి అభిమానుల్లో మరింత జోష్ తీసుకువచ్చింది. అఖండ 2 సినిమా థియేట్రికల్ బిజినెస్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం వివిధ మార్కెట్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పటికే 3 చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాయి. దాంతో ఇప్పుడు వారి కాంబోలో వస్తున్న అఖండ 2 చిత్రం మీద పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.